హాయ్ ఫ్రెండ్స్, कैसे हो అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను ఈయనని స్నాక్స్ తీసుకురమ్మన్నాను. పానీపూరి ఇంకా ఏదైనా ఉంటే తీసుకురా అని చెప్పాను. తీసుకొచ్చారు. అది ఏంటేంటో చూపిస్తాను నీకు. పానీపూరి తీసుకొచ్చారు, ఫస్ట్ చూపిస్తాను చూడండి. చూడండి, పానీపూరి అండ్ వాటర్ ఇవి చూడండి. ఇది ఇక్కడ ఆలుగడ్డతో ఇలానే చేస్తారు. ఇక్కడ ఓన్లీ ఆలుగడ్డ ఉడకబెట్టేసి శనగలు వేసేస్తారు అంతే. మన హైదరాబాద్లో అయితే మంచిగా, అక్కడ సికింద్రాబాద్ హైదరాబాద్ అయితే మంచిగా ఉంటుంది. కానీ ఇక్కడ చూడండి ఎలా ఉందో. ఇలా కానీ తినాల్సిందే. పానీపూరి తినాలనిపించినప్పుడు తప్పకుండా వాటర్ కోసం అన్న తినాలి. ఈ వాటర్ కూడా టేస్ట్ అలాగుంటుంది. మన దగ్గర చాలా బాగుంటుంది, నాకు అక్కడనే నచ్చుతుంది. ఇంకా నేను తినాల్సిందే కానీ తింటున్నా. ఇక నెక్స్ట్ చాప్, సోయా చాప్ అంటారు. సోయా చాప్ కూడా బాగా టేస్టీగా ఉంటుంది. నేను తెమ్మన్నాను సోయా చాప్ కూడా దొరికితే తీసుకురండి అని. అయితే ఉన్నాయంట, తీసుకొచ్చారు. ఇంకా చూడండి, ఇది ఫ్రైలాగా వీళ్ళు చేస్తారు. సోయా చాప్ తందూరిలాగా చేస్తారు, మళ్ళీ అట్లా చేస్తారు. చూడండి, చాలా టేస్టీగా ఉంది. చూడండి, ఇప్పుడు నేను తింటాను, చూపిస్తాను. చట్నీ కూడా ఉంది, గ్రీన్ చట్నీ ఇచ్చారు దీనికి సాత్. గ్రీన్ చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది. ఆనియన్స్ కూడా ఇస్తారు దీంతో పాటు. మసాలా కూడా పైన చాలా వేస్తారు, బాగుంటుంది. ఇంకా మసాలా వేస్తే మసాలాతో పాటు టేస్ట్ చాలా బాగుంది. ఇది बहुत अच्छा टेस्ट मिल गई मसाला साथ, और मिर्ची भी अच्छा है, बहुत टेस्ट बनाया लेके आया, टेस्ट है इसलिए मैं लेके आओ बोल दिया. पहले एक बार खाया था इसलिए दोबारा भी आप लेके आना बोल दिया, मैं लेके आया हस्बैंड. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా చాప్ ఎలా ఉంటుందో. చూడండి, బాగా టేస్ట్గా ఉంది, తింటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, పిల్లలు కూడా తినేశారు. ఇంకా అంటే పిల్లలు ఆయన తినేసి వెళ్ళాడు, తరుణ్ తిన్నాడు. ఇంకా బాను తినలేడు, బాను కోసం అక్కడ పెట్టాను పక్కన. ఓకేనా ఫ్రెండ్స్, share and like and subscribe friends. Bye.